హయత్ నగర్ లొకేషన్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ప్రైమ్ లొకేషన్. హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో లగ్జరియస్ ప్రీమియం ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చింది. ఈ అపార్ట్మెంట్ లో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు నేనున్న రోడ్ అయితే 40 ఫీట్ రోడ్, అటు సైడ్ కూడా మనకి అంటే అటు సైడ్ తీసుకున్న ఫ్లాట్స్ వాళ్ళకి అటు సైడ్ రోడ్ కనెక్షన్ ఉందండి. అంటే 2 సైడ్ రోడ్స్, అటు సైడ్ కూడా మనకి 40 ఫీట్ రోడ్ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే మనకి సరౌండింగ్స్ లో అపార్ట్మెంట్స్, మనకి కిరాణా స్టోర్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి. అంతేకాదు మన వెనకాల మన అపార్ట్మెంట్ ఎదురుగానే పార్క్ కూడా ఉంది. ఈ పార్క్ కి ఆపోజిట్ లోనే మన అపార్ట్మెంట్ అనేది ఉందండి. చూసారు కదా లొకేషన్ అనేది ఎంత పీస్ఫుల్ గా ప్రైమ్ లొకేషన్ లో ఉందో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీతవిని. హయత్ నగర్ మనకి హయత్ నగర్ లొకేషన్ లో ఇటువంటి రీజనబుల్ ప్రైస్ లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అండి. ఆలస్యం చేసుకోకుండా వీడియో చూసిన వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేశారంటే ఇమీడియట్ గా మీకు ఈ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ప్రెసెంట్ అయితే 5 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో అయితే ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఎవరు కూడా ఇవ్వరు. ఒకసారి ఎలివేషన్ చూసుకుంటున్నట్లయితే ప్రెసెంట్ ఇది మనకి హ్యాండ్ ఓవర్ అక్టోబర్ మంత్ లో వేస్తారు. ప్రెసెంట్ వర్క్ కూడా నడుస్తుందండి. నేను ఇప్పుడు ఎందుకు చూస్తున్నానంటే క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా ప్రతిదీ కూడా క్వాలిటీ యూజ్ చేస్తూ మనకి కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. శాండ్ కానీ, రెడ్ బ్రిక్ కానీ, సిమెంట్ కానీ ప్రతిదీ కూడా క్వాలిటీ యూజ్ చేస్తున్నారు. పార్కింగ్ ఏరియాలోకి వెళ్దాం పదండి. ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. పార్కింగ్ ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్ గా మనకు ఉంది. అలాగే సెట్ బ్యాక్ యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం సెట్ బ్యాక్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. సో మనకి అటు సైడ్ కూడా రోడ్ ఉంది అన్నాను కదా, అదొకసారి వెళ్ళి చూద్దాము. సో మనకి సెట్ బ్యాక్ మొత్తం చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మనకి వాచ్మెన్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ మనకి 475 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో రోడ్ గేట్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి లిఫ్ట్ అనేది వస్తుంది. లిఫ్ట్ కి ఆపోజిట్ మనకి స్టేర్ కేస్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే మనకి మిడిల్ లో వస్తుందండి. ఇటు సైడ్ కాకుండా అటు సైడ్ కాకుండా లిఫ్ట్ అండ్ మనకి స్టేర్ కేస్ మిడిల్ లో వస్తుంది. సో నేను మీకు అటు సైడ్ కూడా 40 ఫీట్ రోడ్ ఉందని చెప్పాను కదా, అది కూడా చూపిస్తున్నాను. అంటే మనం ఇటు సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు, ఇటు సైడ్ కావాలంటే ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇదే అండి మనకి నెక్స్ట్ 40 ఫీట్ రోడ్. సో ఇటు సైడ్ కూడా మనకి లొకేషన్ చూసుకుంటున్నట్లయితే సరౌండింగ్స్ లో అపార్ట్మెంట్స్ ఇళ్ళకి ఆనుకొని ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి. చూసారు కదా మొత్తం. అయితే పార్కింగ్ ఏరియా కూడా ప్రతి ఫ్లోర్ కి మనకి ప్రతి ఫ్లాట్ కి ఒక పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆలస్యం చేసుకోకుండా పైకి వెళ్ళి ఫ్లాట్ చూసుకుందాం. సో ఫైనల్ గా మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడైతే మనం ఉన్న ప్లేస్ అయితే కారిడార్ స్పేస్. ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్స్ లో మనకి ఫ్లాట్ అనేది ఉందండి. అలాగే స్టేర్ కేస్ చూసుకున్నట్లయితే ఏమైనా హెవీ సామాన్లు ఈజీగా తీసుకెళ్లడానికి ఉందండి. ఇక్కడ చోక్ చూసుకుంటున్నట్లయితే క్వాలిటీ ఇండియన్ టేక్వుడ్ చోక్ అనేది ఇచ్చారు. వీళ్ళైతే క్వాలిటీకి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్రతిదీ కూడా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేస్తారు. అందుకే ప్రీ బుకింగ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ నేను మీకు అండర్ కన్స్ట్రక్షన్ లో వీడియో చేస్తున్నాను. ఇదంతా హాల్ ఏరియా. విండో కూడా చూసారా ఎంత పెద్దగా ఇచ్చారో. మనకి వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. సో హాల్ ఏరియా ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా కూర్చోడానికి చాలా స్పేషియస్ గా ఉంది. సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఆర్చ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనకి యాక్సెస్ లైక్ బెడ్రూమ్స్ అండ్ డైనింగ్ ఏరియా, కిచెన్ కి మనకి యాక్సెస్ ఉంది. సో ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ కిచెన్ ఏరియాకి వెళ్దాము. అయితే ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్, ఇది కిచెన్ ఏరియా అండి. సో ఓపెన్ కిచెన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎదురుగా మనకి పూజా రూమ్ కూడా ఇచ్చారు. ఎల్ షేప్ లో కిచెన్ ఉంది. ఈజీగా 2 to 3 మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు. వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు. సెల్ఫ్స్ అండ్ సజ్జా ఇచ్చారు. అయితే దీంట్లో మనకి అటు సైడ్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. హాల్ లో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రైవేట్ డోర్ విండో అనేది వస్తుంది. ఇది బాల్కనీ ఏరియా అండి. దీంట్లో కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే నెక్స్ట్ ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాము. ఇక్కడ బెడ్రూమ్ చూసుకుంటున్నట్లయితే దీంట్లో కూడా మనకి చాలా పెద్ద విండో ఇచ్చారు, సెల్ఫ్స్ ఇచ్చారు. సో ఇది ఒక స్మాల్ బెడ్రూమ్ అండి. అండ్ దీంట్లో మనకి 1600 SFT ఓన్లీ 3 BHK ఫ్లాట్స్. అలాగే యూడిఎస్ చూసుకుంటున్నట్లయితే 47.5 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. 100% వాస్తు, హుడా లేఅవుట్ అండ్ GHMC పర్మిషన్. మీ అందరికీ తెలిసి ఉంటుంది హయత్ నగర్ అయితే చాలా ప్రైమ్ లొకేషన్. ఇదైతే మనకి కామన్ వాష్రూమ్, ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనకి 2 బెడ్రూమ్స్ కి ఆర్చ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ఈ బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకి ఇక్కడ స్మాల్ ఆర్చ్ లాగా ఇచ్చారు. అయితే ఆపోజిట్ డైరెక్షన్స్ లో మనకి బెడ్రూమ్స్ అనేటివి ఇస్తున్నారు. ఇప్పుడు మనం బెడ్రూమ్ చూసుకుందాం పదండి. అయితే ఈ బెడ్రూమ్ చూసుకుంటున్నట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. చాలా స్పేషియస్ గా ఉంది బెడ్రూమ్. ఇక్కడ నుంచి మనకి ORR కూడా చాలా నియర్ బై లో వస్తుంది. అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. దీంట్లో వస్తువులు ఉన్నాయి కాబట్టి చూపించలేకపోతున్నా. మీరు చేయాల్సింది కేవలం 20% పే చేస్తే రిమైనింగ్ 80% బ్యాంక్ లోన్ వస్తుంది. అయితే దీంట్లో మనకి అమ్యూనిటీస్ చూసుకుంటున్నట్లయితే CCTV, వాచ్మెన్ రూమ్, లిఫ్ట్, కార్ పార్కింగ్, జనరేటర్, ట్రాన్స్ఫార్మర్
డోర్ ఇవన్నీ వస్తాయి. ఇదైతే అనదర్ బెడ్రూమ్. దీంట్లో కూడా సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు, అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అంతేకాకుండా దీంట్లో మనకి అటాచ్డ్ బాల్కనీ కూడా ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనకి బాల్కనీ ఏరియా వ్యూ చూపిస్తున్నాను చూడండి. వావ్, ఎంత బాగుంది కదా. సో చాలా అద్భుతంగా ఉందండి. సో చూస్తున్నారు కదా, సరౌండింగ్ మొత్తం గ్రీనరీతో పార్క్ కి ఆపోజిట్ లోనే మనకి దీంట్లో ఉందండి. సో మనకి మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో పార్క్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇంత అద్భుతమైన లొకేషన్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. అయితే ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీడియో మొత్తం చూసారు కదా, ఫ్లాట్ ఇది చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు మనకి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. హ్యాండ్ ఓవర్ అక్టోబర్ కాబట్టి మనకి ఎమ్యూనిటీస్ చార్జెస్ అనేవి చాలా రీజనబుల్ లో ఇస్తున్నారు. వన్స్ హ్యాండ్ ఓవర్ ఇచ్చే టైంలో మనకి ప్రైస్ కూడా హైక్ అవుతుంది. అయితే ఇటువంటి ప్రైమ్ లొకేషన్ మీ అందరికీ తెలిసేంటి, సూర్యనగర్ కమాన్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అండి. మెయిన్ రోడ్ అయితే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. అయితే ఆ ప్రైస్ ఏంటి అంటే 5500 per SFT అంటున్నారు. అండ్ నార్మల్ గా ఎవరైనా అపార్ట్మెంట్ లో ఫిక్స్డ్ ప్రైస్ పెడతారు ఎమ్యూనిటీస్, కానీ వీళ్ళు మాత్రం 3.5 lakhs ఫర్ ఎమ్యూనిటీస్ అంటున్నారు. అయితే దీంట్లో కూడా మనకి నెగోషియబుల్ ఉంది. అలాగే ఈ 5500 per SFT లో కూడా మనకి నెగోషియబుల్ ఉంది. ఆలస్యం చేసుకోకుండా వీడియో చూసిన వెంటనే ఇమీడియట్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.